అతని పేరు మైకేల్ చాంగ్. పెన్న వయసులో అద్భుతమైన టెన్నిస్ ఆటగాడిగా రాణించి అద్భుతమైన కిరీటాలు పొందుకున్నటువంటి దినాలు. చైనా దేశంలో పుట్టి అమెరికా దేశంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పటికీ చైనా అమెరికా బద్ధ శత్రువులు. అలాంటి చైనా దేశస్తుడు అమెరికా దేశంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా దేశంలో ఉన్న మేధావులను మట్టి గరిపి అగ్రజులను మట్టి గరిపించి అద్భుతంగా రాణిస్తున్న దినాలు. పెన్న వయసులో అద్భుతమైన ట్రోఫీ గెలుచుకున్నాడు. ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచపు మీడియా వచ్చి ఆయన అడిగింది, ఎంత చిన్న వయసులో ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజాలను మట్టి గరిపించి 17 సంవత్సరాలు కూడా నిండని ఎంత పసి వయసులో దిగ్గజాలను ఎలా ఓడించగలిగావు? నీ జయానికి కారణం ఏంటి? ఆయన తలంచి ఇలా చెప్పాడు, నా జయానికి కలిగిన మొట్టమొదటి కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా ప్రభు నన్ను గెలిపించాడు గనుక నేను గెలవగలిగా. నా విజయానికి కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ కారణం చెప్పాలంటే నా విజయానికి కారణం నా తల్లి ప్రార్థన. నా తల్లి ప్రార్థన. ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత? నేను కోర్టులో ప్రత్యర్థితో ఆట ఆడుతున్నంతసేపు, ప్రత్యర్థితో పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా నా తల్లి ఆ వాక్యాన్ని పట్టుకొని, నేను చేతులెత్తితే నా కొడుకు గెలుస్తాడు, నేను చేతులెత్తితే నా బిడ్డ విజేత అవుతాడని ఆట అయిపోయే వరకు నేను ప్రత్యర్థితో పోరాడుతూ ఉంటే నా తల్లి దేవునితో పోరాడుతుందయ్యా. నా తల్లి ఇంట్లో ఉండి ప్రార్థన గదిలో నా కొరకు ప్రార్థించింది. నా తల్లి ప్రార్థనే నన్ను విజేతగా నిలవబెట్టింది. అతిశయానికి కాదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాను. ఒక పల్లెటూరులో పుట్టిన జెరిమియా అన్ననే మీ అన్ననే, అనామకుణ్ణి. జనబలం, ధనబలం, కులబలం ఏ బలం లేదు. ఒకే ఒక్క బలం, దైవ బలం ఒక్క బలమే. అది తప్ప చెప్పుకోవటానికి ఏదీ లేదు. అలాంటి అనామకుణ్ణి ఈరోజు లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాదకరణంగా దేవుడు మార్చాడంటే సంఘబిడ్డల ప్రార్థన, మన పట్ల దేవునికి ఉన్న అనాది కాల ప్రణాళిక, మా అమ్మ చేసిన ప్రార్థన, మా నాన్న చేసిన ప్రార్థన. ఒక అనామకుణ్ణి లక్షల